సో మీరు గనక మీ మెడికల్ ఎక్స్‌పెన్సెస్‌కి హెల్త్ సేవింగ్స్ అకౌంట్ నుంచి మనీ విత్‌డ్రా చేసి కడుతుంటే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఎందుకని ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హెచ్ఎస్ఏని నార్మల్‌గా ట్రిపుల్ టాక్స్ అడ్వాంటేజ్ అకౌంట్ అంటారు. సో అంటే ఏంటి అంటే రాత్ ఐరా నార్మల్‌గా మీరు టాక్స్ కట్టిన అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తారు. విత్‌డ్రా చేసుకున్నప్పుడు ఎటువంటి టాక్స్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అదే 401(k) అంటే మీరు ప్రీ టాక్స్ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ విత్‌డ్రా చేసుకున్నప్పుడు టాక్స్ అనేది పే చేయాలి. కానీ ఓన్లీ హెచ్ఎస్ఏలో మాత్రమే మీరు ప్రీ టాక్స్ మనీని ఇన్వెస్ట్ చేస్తారు అండ్ ఆల్సో విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఎటువంటి టాక్సెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్సో మీరు హెచ్ఎస్ఏలో ఉన్న అమౌంట్‌ని రాత్ ఐరాలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో అలాగే మీరు హెచ్ఎస్ఏలో అమౌంట్‌ని కూడా మీరు స్టాక్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ టాక్స్ అడ్వాంటేజ్‌ని అండ్ ఆల్సో ఈ గ్రోత్‌ని మీరు ఎలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఏదైనా మెడికల్ ఎక్స్‌పెన్స్ వస్తే నార్మల్‌గా మీరు హెచ్ఎస్ఏ నుంచి అమౌంట్ తీసేసి పే చేసేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంపౌండింగ్‌కి మీరు టైం ఇవ్వట్లేదు. సో మీరు గనక మీకు ఏదైనా మెడికల్ బిల్స్ వచ్చి మీరు ఔట్ ఆఫ్ పాకెట్ పే చేసుకునే సిట్యుయేషన్‌లు ఉంటే గనక ఆ పని చేస్తే ఇక్కడ కాంపౌండింగ్ టైం ఇచ్చి ఒక 60 ఇయర్స్ ఆర్ 65 ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చేటప్పటికి ఒక పెద్ద అమౌంట్ అయితే మీరు హెచ్ఎస్ఏలో చూడగలరు. అండ్ ఆల్సో ఈ 20 ఆర్ 30 ఇయర్స్ టైంలో మీరు ఏదైతే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయో ఆ బిల్స్ అన్నీ గనక దాచుకుంటే అండ్ ఆ 60 ఆర్ 65 ఇయర్స్ అప్పుడు ఆ బిల్స్ అన్నీ క్లెయిమ్ చేసుకుంటే మీకు డబ్బులనేవి వెనక్కొస్తాయి. ఆ డబ్బులు వెనక్కొచ్చిన తర్వాత కూడా మీకు ఒక హ్యూజ్ అమౌంట్ అయితే మీకు హెచ్ఎస్ఏలో ఉంటది. అండ్ ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు కంపల్సరీ కొన్ని మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అయితే వస్తది. ఆ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఆ హెచ్ఎస్ఏ నుంచి అయితే కవర్ అయిపోతది మీకు. అసలు మీకు ఫస్ట్ హెచ్ఎస్ఏ అంటే ఏంటో తెలియకపోయినా, లేకపోతే మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ చేయండి. ఇంకొక సెపరేట్ రీల్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నేను.